నంద్యాల పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయంలో 27వ తేదీ ఘనంగా కృష్ణ జయంతి మహోత్సవాలను నిర్వహిస్తున్నామని కృష్ణ దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణ జయంతి సందర్భంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని 27వ తేదీ తెల్లవారుజామున కృష్ణకి అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని, శ్రీకృష్ణ వేషధారణ పోటీలు ఉట్టి పగలగొట్టడం వంటి కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని, భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నంద్యాల పట్టణ ప్రజలకు, పరిసర గ్రామాల ప్రజలకు శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నంద్యాలలో నూతనంగా నిర్మించిన పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం నందు 27/8/2024 మంగళవారం ప్రాతకాలం నుంచి పూజలు స్టార్ట్ అయ్యి రాత్రి 12 గంటల వరకు కూడా నిర్విరామంగా ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి అందరూ పట్టణ ప్రజలల్లో 27వ తారీఖు ఉదయం వచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొని పోవలసిందిగా కోరుకుంటూ, అలాగే 27వ తారీఖు ఉదయం గోపూజతో మొదలయ్యి, అలాగే జెండా వందనము, గ్రామోత్సవము, సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవంటూ ఉంటాయి. కాబట్టి కులమతాలకు అతీతంగా వెలిసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను అనుగ్రహం దొరకడం చాలా మనకు అవసరము. కాబట్టి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతంగా చేసుకుంటూ, అలాగే 2017 నుంచి 2024 వరకు ఈ దేవాలయానికి ఆర్థికంగా సహాయం చేసిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళకు కూడా ఇదే ప్రత్యేకమైన ఆహ్వానం. కొందరికి ఏదన్నా టైం రీత్యా మర్చిపోయి ఉండొచ్చు. మన ఊరు, మన గుడి, మన బాధ్యతగా భావించి, మన ఇంట్లో కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే కొంతమందికి డౌట్ ఉంది, రేపు పండగని 26వ తారీఖు పండగని కొంతమంది ఉంది. మన చంద్రమానం ప్రకారం రేపు చేస్తున్నారు కొంతమంది ఇస్కాన్ వాళ్ళు. మనం సూర్యమానం చేస్తాం కాబట్టి 27వ తారీఖు శ్రీకృష్ణ మందిరం పద్మావతిలో చేస్తున్నాము. ఒకవేళ ఎంప్లాయీస్ ఎవరైనా రేపు సెలవు కాబట్టి వాళ్ళు రేపు 26వ తారీఖు వచ్చేసి స్వామి దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొని పోవలసిందిగా కోరుకుంటూ, మా శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి శ్రీకృష్ణ మందిరం భజన సంఘం ద్వారా అందరినీ ఆహ్వానిస్తున్నాం. హరే కృష్ణ. 8/24 తారీఖున శ్రీకృష్ణ దేవాలయం గ్రామోత్సవం ఉంటుంది. ఇక్కడ పద్మావతి దేవాలయం నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు సుమారుగా ఒక 500 మంది భక్తులతో భజన చేసుకుంటూ ఊరేగింపు జరుగును. కాబట్టి భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. అందరికీను శ్రీకృష్ణ జయంతి సందర్భంగా పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయానికి వచ్చే భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం ముందే చెప్తున్నామండి. ఎందుకంటే ఆబాల గోపాలం ఆనందంగా చేసుకునే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఇప్పటి నుంచే దేవాలయం తరపున మేమందరం ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఆ రోజున అంటే చెప్పారు కదా 27వ తేదీ ఆగస్టు నెల తప్పనిసరిగా అందరూ వచ్చి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని మేము ప్రార్థిస్తున్నామండి. జై కృష్ణ.